హాయ్ అండి. అందరు నమస్కారం. అందరూ బాగున్నారా? బాగున్నారనుకుంటున్నాను. ఐ హోప్ అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. నేను మీ స్నిగ్ధిక్ వర్మని. ఏంటి మర్చిపోయారా? ఐ థింక్ అందరూ మర్చిపోయే ఉంటారనమాట. ఎందుకంటే నేను రీల్స్ అండ్ వీడియోస్ పోస్ట్ చేసి కొన్ని డేస్ అవుతుంది. డేస్ ఏంటి కొన్ని మంత్స్ అవుతుందనమాట. ఇంకా ఈ మంత్ అయిపోతే 1 ఇయర్ అవుతది. సో, నేనైతే అందరూ మర్చిపోయారనుకుంటున్నాను. మరి నేను మీ ముందుకి రిఫ్రెష్‌గా మళ్ళీ వచ్చేసాననమాట. అసలు నేను వీడియోస్ ఆపడానికి ఏంటి రీజన్? అసలు నేను వీడియోస్ చేయకపోవడానికి, వీడియోస్ అప్‌లోడ్ చేయకపోవడానికి అసలు ఏంటి రీజన్ అనేది నేను మీ అందరికీ చెప్పబోతున్నాను ఈరోజు. అసలు దిస్ ఈజ్ మై న్యూ ఛానల్ అనమాట. నేను మళ్ళీ ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. నేను మళ్ళీ క్రియేట్ చేసుకొని మళ్ళీ వీడియోస్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అసలు రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ రీజన్ ఏంటంటే నా ముందు ఛానల్ వచ్చేసి స్ట్రైక్ పడిందనమాట. స్ట్రైక్ పడడం వల్ల నాకింకా మీ అందరికీ తెలిసిందే స్ట్రైక్ పడితే ఛానల్ మళ్ళీ రిటర్న్ రాదు. నేను చాలా ట్రై చేశాననమాట ఛానల్ కోసం అయినా రాలేదు. అసలు స్ట్రైక్ ఎలా పడింది అని చూసుకుంటే కాపీరైట్స్ వస్తున్నాయనమాట. ఎక్కువ కాపీరైట్స్ వస్తున్నాయి. మళ్ళీ ఏమన్నా వ్యూ కౌంటింగ్ తగ్గిపోతుంది. వాచ్ అవర్ పెరగట్లేదు. పెరగకోకుండా ఉండడం వలన అకౌంట్ బ్లాక్ అయ్యి స్ట్రైక్ అయిందనమాట. అసలు కాపీ రైటింగ్ ఎందుకు పడుతుందని నేను చెక్ చేసుకున్నాను. నేను వేరే వాళ్ళ థీమ్ ఏమి నేను కాపీ కొట్టట్లేదు. వేరే వీడియో చూసి నేను వాళ్ళకిలాగా చేయట్లేదు కదా అని చెప్పేసి చూసుకుంటే నేను లాంగ్ వీడియోస్‌లోని షాపింగ్స్‌కెళ్ళినప్పుడు, బయటికెళ్ళినప్పుడు మధ్యలో మూవీ ట్వీన్స్ ఏస్తున్నాను కదా! అంటే మూవీలోని మ్యూజిక్స్ ఉంటాయి గదా! అవి ట్వీన్స్ షార్ట్‌గా పెడుతున్నాను కదా! వాటి వల్ల కాపీ రైటింగ్స్ పడి వ్యూ కౌంటింగ్ తగ్గిపోతుంది. అంటే ఎక్కువగా ప్రమోట్ అవ్వట్లేదనమాట వీడియో. అందువల్ల నాకు స్ట్రైక్ పడిందనమాట. ఈసారి నాకు బుద్ధొచ్చింది. ఎవరికైనా ఫస్ట్ దెబ్బ తిన్న తర్వాత బుద్ధొస్తదంటారు కాబట్టి నాకింకా ఇప్పుడు బుద్ధొచ్చిందనమాట. ఏ వీడియోలోని మూవీ లైన్స్ పెట్టకూడదనుకుంటున్నాను. పెడితే జస్ట్ 2 సెకండ్స్, 3 సెకండ్స్ పెట్టాలంట. అంతకు మించి ఎక్కువ పెట్టకూడదు అంట. అయితే అది ప్రాబ్లమ్ అనుకుంటే మళ్ళీ క్యామ్ క్వాలిటీ అది కూడా పోయింది. మొబైల్ కింద పడి కెమెరా దగ్గర ఇలా స్ట్రైక్ పడిపోయింది. అది చేంజ్ చేసుకోవడానికి ట్రై చేసాను గానీ అవ్వదు. మీరు ఇంక కొత్త మొబైల్ తీసుకోవాల్సిందే అన్నారు. ఇంక నేను న్యూ మొబైల్ తీసుకున్నాను. ఇప్పుడైతే చేంజ్ చేసుకుంటున్నాననమాట. ఆహ్, మళ్ళీ ఛానల్ అనేది రీక్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఈ ఛానల్ పేరొచ్చేసేమో మీ గోదావరి జిల్లా అబ్బాయి. మనది గోదావరోళ్ళం కదండీ! గోదావరి. మీరు మనం. మళ్ళీ రీక్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాననమాట. ఐ థింక్ అందరూ మర్చిపోయే ఉంటారు. మేబీ ఎవరికో కొంతమంది గుర్తుంటానని అనుకుంటున్నాను. నాకు మీ అందరికీ తెలిసిందే నాకు సోషల్ మీడియా అసలు సెట్ అవ్వదని. ఎందుకంటే ఛానల్స్ చేంజ్ చేశాను. మళ్ళీ వచ్చాను. ఇది మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. స్ట్రైక్ పడకపోయి ఉంటే ఆ ఛానల్ బాగా చేసేవాడిని అనుకుంటా. నాకు అసలు ఏ ఛానల్ బాగా కలిసొచ్చిందంటే ఫస్ట్‌లో మీ ఇంటి చిన్ని పిల్లోడు అనే ఛానల్ సక్సెస్‌కొచ్చిందనమాట. అన్నీ సక్సెస్ దాకా వచ్చి పోతున్నాయి. నాకింకా యూట్యూబ్‌కి దానికి సెట్ అవ్వదన్న విరక్తి పుట్టేసిందనమాట. థాట్ ఉండలేదు. కానీ మళ్ళీ చేయాలి అనిపించింది. అందుకని మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాననమాట. మళ్ళీ ఈ స్నిగ్ధిని గుర్తించండి అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్ అండి. స్ట్రైక్ పడడం వల్ల ఇంకా థీమ్స్ అన్ని వదిలేసాను. పాత థీమ్స్ అవన్నీ వదిలేసాననమాట. అంతకు మించి ఇంకేమీ లేదు. ఇది దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అనమాట నా ఇంట్రడక్షన్‌లో. ఇంకా మీ అందరికీ తెలిసిందే నేను 10థ్ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఎంఎల్టీ గ్రూప్ అని కూడా మీ అందరికీ తెలుసు. కానీ నేను కాలేజ్ నేమ్ అయితే మెన్షన్ చేయను. ఎందుకంటే చాలామందికి తెలిసిందే కొన్ని రూల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి నేను కాలేజ్ నేమ్ అయితే మెన్షన్ చేయననమాట. ఒకవేళ మెన్షన్ చేయాల్సి వస్తే నేనప్పుడు మీకు మెన్షన్ చేస్తాననమాట. కొన్ని సందర్భాల్లో ఉంటాయి కదా! కొన్ని సిట్యుయేషన్స్ తగ్గట్టు మనం మాట్లాడాలనమాట. ఐ థింక్ నేను మాట్లాడుతున్న వీడియో వేరేలా పోర్ట్రేట్ అవ్వచ్చు. ఈ జనరేషన్‌లోని నెగెటివ్‌ని ఎక్కువగా తీసుకుంటారు గానీ, పాజిటివ్‌ని ఎక్కువగా తీసుకోరండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాననమాట. నేను గుర్తున్నానా? దిస్ ఈజ్ స్నిగ్ధిక్ వర్మ. ఓకే. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ టైమ్ చూడడం ఏంటి అందరూ ఫస్ట్ టైమే చూస్తున్నారు కాబట్టి డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్. మీ నుంచి నేను ఎప్పుడు ఇదే ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ముందు ఛానల్‌లో ఎంతలా అయితే ఆదరించారో ఇప్పుడు కూడా నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. అండ్ ముందు ఛానల్ ఎంత సపోర్టింగ్ ఇచ్చారో టిక్‌టాక్‌లోను, మోజ్‌లోను ఎంత సపోర్టింగ్ అయితే ఇచ్చారో అంత సపోర్టింగ్ మళ్ళీ నాకు ఇవ్వమని నేను మీ అందరిని అడుగుచున్నాను. మళ్ళీ మీ ఇంట్లో అబ్బాయిగా మళ్ళీ ఆదరిస్తారని నేను మీ ముందుకు మీ మీద నమ్మకంతో నేనైతే వచ్చేసాననమాట. సో, మీ అందరికీ తెలిసిందే నేను అసలు ఛానల్‌లో ఏమేమి చూపిస్తాను అన్నది రొటీన్ లైఫ్ ఎప్పుడు చూసినా రొటీన్ లైఫే చూపిస్తాననుకోండి. ఈరోజు ఏదైనా కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను ఈ ఛానల్‌లోని. మీకు తెలిసిందే ఇంట్లో వర్క్
ఇంకా స్టడీనెస్ మొత్తం ఉంటది. మీ అందరికీ తెలిసిందే నేను స్టడీస్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ పెడతానని చెప్పేసి. కానీ ఇప్పుడు మీకు కూడా కొంచెం టైం ఇద్దాం అనుకుంటున్నాను. దానికి డేలో 24 అవర్స్‌లోనే దానికి హాఫ్ టైమ్ ఇస్తాను. మీకు హాఫ్ టైమ్ ఇస్తామనుకుంటున్నాను. మేబీ ఇప్పుడు వస్తాయి ఫస్ట్ ఇయర్ చదువుకోండి అదంతా ముందు ఉన్నదే అనమాట. ఎవ్వరేమన్నా నేనైతే పట్టించుకోనండి. దిస్ ఈజ్ మై ప్రొఫెషన్ అనమాట. అంటే పాజిటివ్‌గా వచ్చినయి తీసుకుంటాను. నెగెటివ్‌గా వచ్చినయి అసలు నేను చూసి చూడనట్టుగా వదిలేస్తాననమాట. పాజిటివ్‌గా వచ్చినయి అయితే దానికి నేను చేయడానికి ట్రై చేస్తాననమాట. మీ అందరికి నా రొటీన్ లైఫ్ తెలిసిందే. మార్నింగ్ 10థ్‌లో ఉన్నప్పుడైతే మీ అందరూ బాగా చూసిందే. మార్నింగ్ స్కూల్‌కెళ్ళి ఇంటికొచ్చిన తర్వాత ఇంట్లో పనులు చేసుకొని అదంతా మీ అందరికి తెలిసిందే. ఈసారి ఇంకొంచెం డిఫరెంట్‌గా చూపించాలనుకుంటున్నాను. అంటే కుకింగ్ వీడియోసు, క్లీనింగ్ వీడియోసు, హౌస్ రీమోడలింగ్, ఎక్కడైనా బయట టూర్స్‌కి వెళ్ళినప్పుడు డ్రెస్సింగ్ స్టైల్సు ఎక్స్‌ట్రా చూపిద్దామని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై కంటెంట్ అనమాట. ఆల్ ఇన్ వన్ అనమాట. ఒక కంటెంట్ అని కాదు, ఆల్ ఇన్ వన్ అనమాట. దీన్ని కూడా రొటీన్ లైఫ్‌లోకి మాత్రమే వస్తదనమాట. రొటీన్ లైఫ్‌లోనే అనుకోండి. రొటీన్ లైఫ్ థీమే ఇది కూడా. అంటే డే మొత్తం ఏం చేస్తాం అన్నదనే రొటీన్ లైఫు. కానీ నేను డేలో ఆఫ్ ఏం చేస్తాం అన్నదాన్ని నేను క్రియేట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాననమాట. బోర్ కొట్టేసింది అనుకోకండి. మీ ముందు చాలా దాచాననమాట లోపల. మీరు సపోర్ట్ చేసే బట్టి నేను అన్నీ బయటకు వస్తూ ఉంటాయన్నమాట. మీ అందరికి తెలిసిందే నాకు వాగుడు ఎక్కువని. అంతకుమించి ఏం లేదు. నా హ్యాబిట్స్ కూడా నిక్‌నేమ్ కూడా గుర్తుందా? నా నిక్‌నేమ్ గుర్తుందా అసలు? అసలు నేనే గుర్తులేను. ఇంక నిక్‌నేమ్ ఏం గుర్తుంటది కానీ. ఓకే. హాయ్ అండి. అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వెలతురుటల డబల్ ఫైవ్. నేను మీ మ్యాంగోని. ఇలా అంటూ మీ ముందుకు వచ్చేసేవాడిని అనమాట. ఇప్పటి నుంచి అయితే నేను మీ గోదావరి జిల్లా అబ్బాయిగా అంటే ఒక కొత్త అబ్బాయిగా మీ ముందుకు రాబోతున్నాననమాట. పాతవన్నీ మర్చిపోయి ఒక నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం కాబట్టి అలానే నేను కూడా యూట్యూబ్‌లో మళ్ళీ ఫస్ట్ టైం రీఫ్రెష్‌గా అడుగు పెడుతున్నాను. మీ గోదావరి జిల్లా అబ్బాయిగా. మీ అందరికి తెలిసిందే మనందరిది తూర్పుగోదావరి జిల్లా. యాక్చువల్లీ మనదైతే పశ్చిమ గోదావరి జిల్లా. దాన్ని తూర్పుగోదావరి జిల్లాగా మార్చారు కాబట్టి ఇప్పుడు మనమందరం తూర్పుగోదావరి జిల్లా వాళ్ళమనమాట. ఏదైనా గోదావరే కాబట్టి మనందరం ఒకటే. నన్ను మళ్ళీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ ఇంట్లో అబ్బాయిగాని చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఐ థింక్ మీలో నాదేదో ఏదైనా నచ్చకపోతే అది మీరు డైరెక్ట్‌గా ఓపెన్‌గా చెప్పొచ్చు. నేను దానికి ఏం ఫీల్ అవ్వను. ఇప్పట్లో అందరూ పెట్టేస్తారు. అది మీ అందరికీ తెలిసిందే. నేను నెగెటివ్ కామెంట్స్ తీసుకుంటాను. బట్ కొన్ని తీసుకుంటాననమాట. ఆ నెగెటివ్‌లోనే పాజిటివ్‌గా ఉంటాయనమాట. ఇప్పుడు నెగెటివ్ కామెంట్ పెట్టారని మీరు మరి వదిలేస్తే దాంట్లో పాజిటివ్ ఒపీనియన్ కూడా ఉంటది. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో తెలియదు కదా! మనం నెగెటివ్ అనగానే వేరే మైండ్ సెట్‌లో మనం నెగెటివ్ అనగానే నెగెటివ్‌గా ఆలోచించి చదువుతాం. దాన్నే ఒకసారి పాజిటివ్‌గా తీసుకొని చదివామనుకో అసలు వాళ్ళ గురించి థీమ్ ఏంటి? అసలు ఆ థీమ్ గురించి ఏం చెప్పారు అనేది మనకైతే తెలుస్తుందనమాట. సో, నేను అలా అయితే తీసుకుంటాను. ప్లీజ్ వీడియో అయితే స్కిప్ చేయకండి. మీకోసం లోపల చాలా దశాను. ఓకేనా? ఇంకా హెయిర్ కనిపించట్లేదు అనుకుంటున్నారా? హెయిర్ ఎందుకంటే వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా! అందుట్లో కలిసిపోయిందనమాట. ఇంకా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మీ అందరికీ తెలిసిందే నేను చాలా వీడియోస్ ఇక్కడే కూర్చొని చేస్తాననమాట. ఏదైనా నెగెటివ్ కామెంట్స్ గురించైనా, బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ గురించైనా నేను ఇక్కడ నుంచే మాట్లాడాననమాట. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ చాలా ప్లెజెంట్ వైబ్ ఉంటదండి. ఎవ్వరొచ్చినా సరే ప్లెజెంట్ వైబ్ అనమాట. అంటే మా పెద్దనాన్న ఎలా క్రియేట్ చేశాడంటే యాక్చువల్లీ ఇది పెంకుటిల్లు అనమాట. పెంకుటిల్లుకి ఇక్కడ రేకు పెట్టిద్దామంటే నాకు అలా నచ్చదు. నాకు ఆ వైబ్ అంటే నచ్చదు. నాకు కొంచెం పల్లెటూరు వాతావరణంలా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఈ ప్లేస్‌లో రేకునైతే అవాయిడ్ చేసేసి ఆ తాటాకులు ఉంటాయి కదా! ఆ తాటాకులతోటైతే పెట్టారనమాట. చాలా చల్లగా ఉంటదనమాట. ఏ సీజన్‌లోనైనా వింటర్ సీజన్ వచ్చేసేపాటికి వేడిగా ఉంటది లోపల. అంటే మనకి సీజన్‌కి తగ్గట్టు అనుకూలంగా ఉంటదనమాట ఇల్లు. ఎవ్వరొచ్చినా గానీ ప్రశాంతంగా పడుకోవచ్చండి. అంత ప్లెజెంట్ వేగా ఉంటదనమాట. మేబీ ఇక్కడికి ఎవ్వరొచ్చినా కానీ "మాకేంటి మీ ఇంటికొస్తే నిద్రొస్తుంది" అంటారు. అంటే అంత వెచ్చగా భలే ఉంటదండి వింటర్ సీజన్‌లో అయితే. సమ్మర్‌లో కూడా చాలా బావుంటదనమాట. అండ్ మా పెదనాన్నకి మొక్కలంటే ఇష్టమని మీ అందరికీ తెలిసిందే. మీరెక్కడ చూసినా గానీ ఇంటి చుట్టూ అవే ఉంటాయండి. ఆనపకాయలు గానీ, సొరకాయలు గానీ, బీరకాయలు, బొబ్బరికాయలు ఎక్స్‌ట్రా పెడుతూ ఉంటాడనమాట. ఇల్లంతా అవే ఉంటది. ఇప్పుడు నా ఆపోజిట్‌లో చూసుకున్న పందిరికి అవే ఉన్నాయన్నమాట. చాలా చల్లగా ఉంది. అది ఆ నీడ అక్కడే తీద్దామనుకున్నాను గానీ వీడియో, ఆ నీడని మళ్ళీ ప్లస్ ఎండ, లైటింగ్ 2 ఎఫెక్ట్ అయిపోయి వీడియో అయితే రావట్లేదనమాట. అందువల్ల నేను ఇంకా అక్కడ స్కిప్ చేసేసాను. అక్కడ స్కిప్ చేసేసి ఇంకా ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నానండి. ఇదేమో వెనకాల లైటింగ్ లేక బ్లాక్‌గా అయిపోయి ఇదిగో ఇక్కడ హెయిర్ ఇది కనిపిస్తుందా? హెయిర్ అనేది కలిసిపోయింది. హెయిర్ ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా? అంటే హెయిరు
ఎక్కువగా ఉందండి. కట్ చేపించలేదనమాట. కట్ చేపించుకొని దీన్ని స్ట్రైక్ చేశాను. స్ట్రైక్ చేసేప్పటికి కొంచెం ఇలా ముళ్ళ పంది జుట్టులా ఉందనమాట. దాన్నేం పట్టించుకోకండి. సో, ఇంకా ఎక్కువ ఆగితే బాగోదేమో. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నేను ఉంటాను. మరి నెక్స్ట్ వీడియోతో మీ అందరితో కలుసుకుందాం. డూ సబ్స్క్రైబ్ మీ గోదావరి జిల్లా అబ్బాయి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.